యేసు ప్రభు శిష్యులు సువార్తను ప్రపంచం నలుమూలలకు ప్రకటించారు. ఆ మార్గంలో వారు భయంకరమైన హింసలను, క్రూరమైన మరణాలను ఎదుర్కొన్నారు. వారి త్యాగాల కథ ఇది. పేతురు యేసుకు అత్యంత సన్నిహితుడైన శిష్యుడు. రోమ్ నగరంలో తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. తన ప్రభువులాగా మరణించడానికి తాను అర్హుడు కాదని భావించాడు. అంద్రేయు పేతురు సోదరుడు. గ్రీసులో ఎక్సు ఆకారపు శిలువపై కట్టబడి 2 రోజులు బాధలు అనుభవిస్తూ మరణించాడు. యాకోబు జెబెదయి కుమారుడు. హేరోదు అగ్రిప్ప ఆజ్ఞతో ఖడ్గంతో చంపబడ్డాడు. శిష్యులలో మొదటిగా హతసాక్షిగా మారాడు. యోహాను ఎన్నో హింసలు అనుభవించాడు. మరిగే నూనెలో వేయబడినా బ్రతికి బయటపడ్డాడు. శిష్యులలో ఒక్కడిగా సహజ మరణం పొందినట్టు చెబుతారు. తోమా భారతదేశానికి వెళ్లి సువార్తను ప్రకటించాడు. అక్కడ కటారితో పొడిచి చంపబడ్డాడు. నేటికి భారతదేశంలో ఆయన పేరున సంఘాలు ఉన్నాయి. ఫిలిప్పు ఆసియా మైనర్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ సిలువ వేయబడి ప్రాణాలు అర్పించాడు. బర్తల్మయి అర్మేనియాలో సువార్త బోధించాడు. చర్మం ఒలిచి తరువాత శిరస్సు ఖండించి చంపబడ్డాడు. మత్తయి పన్ను వసూలు చేసేవాడు. యేసు పిలుపు విని అంతా విడిచి వెళ్ళాడు. ఇథియోపియాలో సువార్త ప్రకటిస్తూ హతమయ్యాడు. యాకోబు అల్ఫై కుమారుడు. యెరూషలేములో దేవాలయంపై నుండి తోసివేయబడి దెబ్బలతో చంపబడ్డాడు. తద్దయి పర్షియాలో సువార్త ప్రకటిస్తూ హింసించబడి హతమయ్యాడు. సీమోను జిలోతు పర్షియాలో తద్దయితో కలిసి పనిచేస్తూ హతసాక్షిగా మరణించాడు. ఈ 11 మంది శిష్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సువార్తను ప్రపంచానికి అందించారు. వారి రక్తంతో తడిసిన త్యాగం వల్లనే నేడు మనకు ఈ సువార్త అందింది. వారి విశ్వాసం మనకు ఎప్పటికీ స్ఫూర్తి.